ప్రియమైన వెలిగింపు శ్రోతలకు యేసు ప్రభు నామములో శుభాలు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క మాటలు విందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభు. మరి ఒక తరుణం మీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన ఈ సమయం కొరకే వందనాలు చెల్లించుకుంటూ, ఈ సమయాన్ని మా అందరికీ దీవెనకరంగా చేయమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసయ్య దివ్యనామంలో మిక్కిలి వినయముగా ప్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ శ్రోతలు అందరూ బాగున్నారా? ఈ దినాన్న ప్రతి వ్యక్తి జీవితంలో ఏదొక తరుణం ఎదుర్కొన్న ఒక సమస్య గురించి మనం మాట్లాడుకోబోతా ఉన్నాం. కీర్తన గ్రంథం 4వ కీర్తన 8వ వచనంలో రాయబడి ఉంది, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవదును, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదు. ఈ కీర్తన మనందరికీ సుపరిచితమైందే. ఈ మాటలో ఒకవేళ మీరు దేవుణ్ణి అంగీకరించిన వారైనా అంగీకరించని వారైనా, దేవుడెవరో తెలియని వారైనా సరే, ఈ మాట వింటా ఉన్నప్పుడు మీకు బాగా పరిచయమైన మాట ఏంటండి అంటే నిద్ర. రాత్రి సమయం దాటిపోతుంటుంది, చుట్టుపక్కల అంతా నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంటుంది. ఆ సమయంలో మీరు ఏసీలో పడుకున్నారో, గాలి ఆడని ప్రదేశంలో పడుకున్నారో నాకు తెలియదు, మీరు బెడ్ మీద పండుకొని నిద్ర పట్టక అటు ఇటు కదలాడుతున్న దినాలు చాలా ఉండుంటాయి. ఆ సమయంలో మీ మనసుల్లో వచ్చే ఆలోచనలు మిమ్మల్ని నిద్ర రానివ్వకుండా చేస్తుంటాయి. ఆ సమయంలో మీరు ఎంత తాపత్రయపడతా ఉంటారో కొద్దిసేపు పడుకుంటే బాగుండు అని. కానీ మీ కనుల ముందున్న బాధ్యతలు, భయాలు, సమస్యలు, ఒంటరితనం, భవిష్యత్తు మీద ఉన్నటువంటి బెంగ, కుటుంబ పరిస్థితులను జ్ఞాపకం చేసుకోవడం, ఇవన్నీ కూడా ఒక్కసారిగా మీ మనసు మీద ఒక చిన్న లేడి పిల్ల మీద ఒక మృగాల సమూహం వచ్చి చొరబడినట్లుగా, వాటి మీద వేటాడి ఏ విధంగా అయితే హింసిస్తుంటాయో అలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్న జీవితాలు ఎన్నో ఈ దినాల్లో. ప్రియ శ్రోతలు, ఈ మాటలు వింటా ఉన్న మీరు ఇలాంటి దినాలు ఎప్పుడైనా గడిపిన అనుభవాలు మీకున్నాయా? బహుశా ఉండే ఉంటాయి అనుకుంటా ఉన్నాను. ఆ సమయంలో మీరు పండుకుని ఉన్న ఆ 4 గోడల మధ్య మీ గోడకు తగిలించిన గడియారపు సౌండ్ కూడా మీరు స్పష్టంగా వినగలుగుతారు అంతటి నిశ్శబ్దంలో. ఆ ఆలోచనల నుంచి బయటకు రావడానికి మీరు చేయని ప్రయత్నం ఉండదు. ఎంత తాపత్రయపడతా ఉంటారో. ఒకవేళ ఆ సమయంలో మీకు ఎవరన్నా ప్రత్యక్షమై నీకేం కావాలి అని అంటే మీరు చెప్పే మాట ప్రశాంతంగా పండుకోవాలండి అని. శ్రోతలు, ఇది కదా మన ఆలోచన. ఇలాంటి పరిస్థితుల్లో మన లోపల ఉన్న యాంగ్జైటీస్ కానీ మనల్ని విపరీతంగా చిత్రవద చేస్తూ ఉంటే లేచుండకి ఎలా పడుకుంటాను చెప్పండి? అలాంటి పరిస్థితుల్లో మనకు కావాల్సింది నెమ్మది కదా. అయితే ఇలాంటి నిద్రలేని రాత్రుల్లో ఎంతోమంది ఒంటరిగా వారి భారభరితమైన జీవితాన్ని భరించలేని ఆలోచనలతో నెట్టుకొస్తూ ఆ క్రమంలో లేని అనారోగ్యాలు కొని తెచ్చుకుంటూ వారి జీవితాల్లో శ్రేష్టమైన సమయాన్ని కోల్పోతా ఉన్నారు. ఇలాంటి తీవ్రమైన స్ట్రగుల్ గుండా, స్ట్రెస్ గుండా వెళతా ఉన్నప్పుడు బైబిల్ ఏమైనా సలహా ఇస్తుందా అంటే తప్పకుండా ఈ దినాన మనం ఒక సత్యం వినబోతా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో మాట్లాడుతూ యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో రాయబడి ఉంది. ఈ మాట ఏంటో తెలుసా? మీ దగ్గర బైబిల్స్ ఉంటే దయచేసి చూస్తారు కదూ. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించి ఉన్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటం లేదు. మీ హృదయమును కలవరపడనీయుకుడి, వెరవనీయుకుడి అనే మాట. సో దీనిలో
యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్న మాట ఎంత అద్భుతమైందో. పీస్ అనేది ఈజ్ గాడ్స్ గిఫ్ట్ టు యూ అన్నమాట. నెమ్మది లేదా శాంతి అనేది మనం అనుకుంటే వచ్చేది కాదు, దేవుడు మనకు అనుగ్రహించే బహుమానం. అది ఎలా వస్తుందండి అంటే, దేవునికి వేరుగా ఉంటే ఆ శాంతిని మనం పొందుకోలేం. కానీ ఎవరైతే ఆయనతో సన్నిహితమైన సహవాసాన్ని కలిగి ఉంటారో వారు మాత్రమే దేవుడిచ్చే ఆ సమాధానాన్ని పొందుకోగలుగుతారు. అందుకని పీస్ విత్ గాడ్ ఈజ్ ద ఫ్రూట్ ఆఫ్ వన్నెస్ విత్ గాడ్ అంటారు. ప్రియ శ్రోతలు, ఈ మాటలు వింటా ఉన్న మనం ఒకసారి ఆలోచించేద్దాం. అంతరంగంలో సమాధానం కోసం కళ్ళ ముందున్న సమస్యలతో పెనుగులాడుతూ జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటూ ఇప్పటికే చాలా సమస్యలు కూడా మనం వెళతా ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఈ దినాన మీతో మాట్లాడుతూ ఉన్నమాట, నేను మీకు శాంతిని అనుగ్రహిస్తాను, అది లోకం ఇచ్చినట్లు కాదు అని చెప్తూనే ఏమన్నా చెప్పండి, మీ హృదయాలను. మరొకసారి మనం చదువుకుందామా? అక్కడ రాయబడినటువంటి మాట ఈ రాత్రి, ఈ పగలు, ఏ సమయంలో మీరు వింటా ఉన్నా దయచేసి జాగ్రత్త వినండి. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అనే మాట. దేవుడు మనందరికీ శాంతి సమాధానం ఇవ్వడానికి ఆశపడుతూ ఉంటే, మానవుడు దేవునికి స్థానమీయకుండా, దేవునికి అంతరంగంలో స్థానమీయకుండా దానిని పొందుకుందామనే ప్రయాసతో ఎంత వేదన పడతా ఉన్నారు శ్రోతలు. కీర్తనకారుడు ఏమన్నారు మనం చదువుకున్నాం కదా, 4వ కీర్తనలో ఆయన అన్నమాట ఈ దినాన్ని మనం మాట్లాడగలిగితే ఎంత బాగుంటుందో కదా. ఒకసారి ఆ మాట నేను చదువుతాను. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా నుండినను, నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయదు అనే మాట. ఈ మాట వింటా ఉన్నప్పుడు చాలా కాలం క్రితం ఒక ఆయన నాతో మాట్లాడితే ఎలా అన్నారు, మీరు యేసు ప్రభుని ఎలా నమ్ముకున్నారండి అని అడిగాను. ఆయన చెప్పిన మాట, నాకు యేసు ప్రభు పరిచయం లేరండి, నేను నిద్రపోయి కొన్ని సంవత్సరాలు అయింది అన్నాడు. అదేంటండి అని అంటే, నాకు నిద్ర పట్టేది కాదు, కన్ను మూసుకుందామంటే రెప్ప పడేది కాదు, నా కళ్ళ ముందు అలా అన్నీ పరిగెడతా ఉండేవి, చాలామంది దగ్గరికి వెళ్ళాను, ఎప్పటికీ నిద్ర రాలేదు. అయితే ఒకసారి ఎవరో వచ్చి నన్ను ఇలా యేసు ప్రభు గురించి చెప్పినప్పుడు విందామని వచ్చాను. ఆ రోజు దేవుని మాటలు విని ప్రార్థన చేసుకున్నాను, యేసయ్య నాకు నిద్ర ఇవ్వండి అని. ఆ ఒక్క మాటతో మీరు నమ్మండి, నాకు నిద్ర వచ్చింది అని చెప్పి అన్నమాట విన్నప్పుడు ఎంత సంతోషం అనిపించిందో. శ్రోతలు, కీర్తనకారు అంటా ఉన్నారు, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును అని. ఈ మాట ఎవరు చెప్పగలరండి అని అంటే, ఎవరు దేవునితో సంబంధం కలిగి ఉంటారో, ఎవరు దేవుని మీద ఆనుకుంటారో, ఎవరు హృదయాన్ని కలవరపడలేకుండా చూస్తారో వారు మాత్రమే మాట చెప్పగలుగుతారు. నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా నుండి నన్ను, నీవు నన్ను సురక్షితంగా నివసింపజేయదు అనే మాట. ప్రియ శ్రోత, ఒకవేళ మీ జీవితంలో ఈ దినాన్ని మీరు ఒంటరితనం నుండి వెళ్తా ఉన్నారేమో, చుట్టూ ఆదరించేవారు లేరేమో, అలాంటి పరిస్థితుల మధ్య ఈ జీవితం ఎందుకు అనే రాశిలోకి వెళ్ళిపోతా ఉన్నారేమో, ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతూ ఉంది, ఒంటరిగా ఉండి నన్ను ఆయనే సురక్షితంగా మనల్ని కాపాడేవాడు, నివసింపజేసేవాడు. ఎందుకంటే ఏం కావాలి చెప్పండి శ్రోతలు. ప్రపంచంలో ఈ దినాన్న ఆనందాలు అనబడే వాటికి కొరత లేదు, ధనానికి కొదవలేదు, సంతోషాలకు కొదవలేదు, ఆడంబరాలకు కొదవలేదు. కానీ వారి జీవితాల్లో నెమ్మదిగా పడుకోవటం సాధ్యం కావట్లేదు. ప్రియ శ్రోతలు, ప్రభు మనందరితో మాట్లాడుతున్నమాట, నేను మీకు శాంతిని బహుమానంగా అనుగ్రహించకపోతే సంతోషంగా పండుకోవటం ఎవరికి సాధ్యమవుతుంది? కాబట్టి ఈ దినాన్న ఈ మాటలు వింటా ఉన్న నా ప్రియ శ్రోతలు, ఈ 2 వచనాల్ని, కీర్తనలు 4వ కీర్తన 8వ వచనం, అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం, రెండింటినీ మీకు వీలున్నన్ని సార్లు చదవండి, ఆలోచించండి.
మన అంతరంగాల్లో ఏది కలవరం ఉందో ఆయనకు అప్పగించండి. అది ఏదైనా కావచ్చు. మీ భయాలు కావచ్చు, బాధ్యతలు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, అనుమానాలు కావచ్చు, సంబంధాలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఆయనకి చెప్పండి. వాక్యాన్ని ఎత్తిపట్టి, ప్రభా మీరన్నారు కదా, వెరవనీయకండి, కలవరపడనీయకండి అని. నేను నా జీవితాన్ని మీకు అప్పగించుకుంటా ఉన్నాను. నా హృదయానికి నెమ్మది ఇవ్వండి ప్రభా అని మీరు అనగలిగితే, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు తప్పక మన ప్రతి సమస్యకు నెమ్మది అనుగ్రహిస్తారు. శ్రోతలు, ఆయన ఎంత కృపగలిగిన దేవుడు. ఎందరికో లేని సమాధానాన్ని, నెమ్మదిని ఆయన మీద ఆనుకున్న వాళ్ళు సమస్యల కురిమిలో ఉన్న, అగ్ని గంధకాలు మండే కుండంలో ఉన్న, సింహాల బోనులో వేయబడిన, చెరసాలలో బంధించబడిన వారి అంతరంగం నుంచి నెమ్మదిని, సమాధానాన్ని ఎవరు దూరపరచలేకపోయారు. మీరు గమనించారా? పేతురు గారిని చెరసాలలో బంధించినప్పుడు ఆయన తెల్లవారితే హతసాక్షి కావాల్సిన సమయంలో ఆయన గొరకబెట్టి మంచి గాఢనిద్రలో ఉన్నప్పుడు దేవదూతలు తట్టి లేపి తీసుకెళ్లిన సందర్భం మీకు గుర్తుంది కదూ? ఎలా ఇవ్వగలిగారు అని అంటే, దేవుని మీద ఆనుకున్నారు కాబట్టి ఆయన ధైర్యంగా ఉండగలిగారు, సంతోషంగా నిద్రపోగలిగారు. మనిషికి ధనం ఉంటే సరిపోదండి, కంటి నిండా నిద్ర రావాలి. అది రావాలి అంటే అంతరంగం నెమ్మది ఉండాలి. అది రావాలంటే దేవునికి హృదయంలో స్థానం ఇవ్వాలి. అది మీరు ఇవ్వగలిగిన దినాన్న తప్పక మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. మరొకసారి చెప్తా ఉన్నాను, తప్పక మీ హృదయ వాంఛ తీర్చి అంతరంగంలో నెమ్మదిని, సమాధానాన్ని ఇవ్వగలిగిన గొప్ప దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతూ ఉన్నారు. శ్రోతలు, గడియారం ముళ్ళు కొట్టుకునే శబ్దం వింటున్న మన హృదయ ధ్వనిని ఎందుకు అర్థం చేసుకోలేకపోతా ఉన్నాం? 4 గోడల మధ్య నలిగిపోయే మనం, కలువరి శిలువ మీద వేలాడిన ప్రభు నీ కోసం, నా కోసం ఇస్తా ఉన్న వాగ్దానాన్ని ఎందుకు నమ్మలేకపోతా ఉన్నాం? కీర్తన 4:8 మన జీవితాల్లో నెరవేరాలి అన్నప్పుడు మనం ఆయన హృదయంలో స్థానం ఇవ్వాలి కదా. మన కలవరం, మన విచారం పోవాలి అంటే ఆయన అంగీకరించాల్సిందే కదా. దేవుడు మనకిచ్చే బహుమానం శాంతి. అది లోకం ఇచ్చేది కాదు, దేవుడు ఇచ్చేది. ఈ సత్యం అర్థం కాక ఎంతోమంది అనేక వ్యసనాలు గుండా వెళుతూ వారి జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటా ఉన్నారు. ప్రియ శ్రోత, ఈ మాటలు మీరు ఏ సమయంలో ఉండి వింటున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉండి వింటా ఉన్నా, ఒకవేళ మీ అంతరంగం కలవరపాటుకుండా వెళతా ఉంటే దయచేసి దేవునికి స్థానం ఇవ్వండి. ఆయన ఇచ్చే నెమ్మదిని పొందుకుందాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. తిరిగి మరొక వారం మళ్ళా కలుసుకునే పర్యంతం దేవుడు మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్.